రాజంపేట కడపలో కలపడాన్ని అటు మేధావులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ వర్గాలు స్వాగతిస్తున్నా, కానీ రాజంపేట పార్లమెంటు 3 ముక్కలు కావడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాజంపేటను కడపలో కలిపిన తర్వాత అతిపెద్ద అతిపెద్ద జిల్లాగా కడప జిల్లా ప్రసిద్ధి చెందేటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా కడప జిల్లా అతిపెద్ద, అంటే రాష్ట్రంలో కూడా అతిపెద్ద జిల్లా ఏదైనా ఉంది, అతిపెద్ద మండలాలు కలిగినటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే అది కడప జిల్లా మాత్రమే. అయితే కడప జిల్లాలో రాజంపేటను కలపడాన్ని అందరూ స్వాగతిస్తున్నప్పుడు కూడా కడపకు సంబంధించి రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో చేర్చడం, అదేవిధంగా రాయచోటిని మదనపల్లె జిల్లా కేంద్రంగా మార్చి మదనపల్లెలో చేర్చడం, అంటే ఒక రకంగా ఇది 3 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించడానికి విడగొట్టి ఈ విధంగా చేయడాన్ని కూడా అది తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం అవి 7 నియోజకవర్గాలకు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు తాజాగా ఏదైతే రాజంపేటను కడపలో కలపడంతో 8 నియోజకవర్గాలకు చేరాయి. అయితే ఇది ఒక రకంగా ఏదైతే భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగానే ఈ ప్రక్రియకు ప్రారంభించారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అటు రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ కొనసాగుతుంది. ఏదైతే నియోజకవర్గాల పునర్విభజనలో నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటు రాయచోటిని మాత్రం అట్లా మదనపల్లెలో కలిపారు. అదేవిధంగా కోడూరు అంటే తిరుపతికి దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి తిరుపతికి దగ్గరగా తిరుపతి జిల్లాలో చేర్చారు. అయితే కడప జిల్లాలో ప్రధానంగా 8 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి 8 నియోజకవర్గాల్లో కూడా అటు రాబోయే రోజుల్లోకిన జనాభాను అంచనా వేసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో కొన్ని పెద్దగా సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నటువంటి భావనతోనే ఈ ప్రయత్నాలు చేశారంటూ కూడా కొంతమంది రాజకీయ వర్గాలు చెప్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే రాజంపేట పార్లమెంటుకు ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఇప్పుడు 3 జిల్లాల కలెక్టర్లను సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ రైల్వే కోడ్ను తీసుకుంటే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్తో సమన్వయం చేసుకోవాలి, అదేవిధంగా రాయచోటి మదనపల్లె జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసుకోవాలి. ఇక రాజంపేట కడప జిల్లాలో ఉంది కాబట్టి కడప జిల్లా కలెక్టర్, అంటే ఒక రకంగా ఆయన ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇప్పుడు ప్రస్తుతం 3 జిల్లాలకు ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించబోతున్నటువంటి భావన కూడా వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గాలను బేస్ చేసుకొని ఒక రకంగా జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు అన్నమయ్య జిల్లాకు ఏదైతే మదనపల్లె జిల్లా కేంద్రంగా మార్చడాన్ని కూడా కొంతమంది మేధావి వర్గాలు తప్పుపడుతున్నారు. ఏదైతే అన్నమయ్య నడయాడినటువంటి ప్రాంతం, అసలు అన్నమయ్య నడయాడినటువంటి ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేనటువంటి మదనపల్లెలో జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడాన్ని కూడా మేధావి వర్గాలు తప్పుపడుతున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజంపేట ఎంతో కాలంగా, అంటే దశాబ్దాల కాలంగా, అంటే స్వాతంత్రానికి ముందు నుంచి కూడా అక్కడ పరిపాలనా సౌలభ్యం కోసం ఆర్డీఓ గారు అంటే ఒక రకంగా సబ్ కలెక్టర్ కూడా ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ రెవెన్యూ డివిజన్ కూడా పోయే పరిస్థితి ఉన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే రాజంపేట పరిధిలో కేవలం రాజంపేట, నందలూరు, సుండుబల్లె, వీరబల్లె ఈ 4 మండలాలు మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి. మిగతా 2 మండలాలు ఏవైతే రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సిద్ధోటం కావచ్చు, అదేవిధంగా ఒంటిమిట్ట కావచ్చు, ఈ 2 మండలాలను కడప రెవెన్యూ డివిజన్లో కలపడంతో ఒక రకంగా అనుమానాలకు దారితీస్తున్న నేపథ్యం. కాబట్టి ఏదైతే ఈ 2 మండలాలను కడపలో కలిపారంటే రాజంపేట డివిజన్ లేకుండా చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా రాజంపేట అంటే అన్నమయ్య నడయాడినటువంటి ప్రాంతం రాజంపేటలో ఉంది కాబట్టి రాజంపేటను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా పునరాలోచించాలి. ఎందుకంటే రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేల్ని విడదీసి, అంటే కడప నుంచి బద్వేల్ని విడదీస్తే 4 నియోజకవర్గాలు, ఈ 4 నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలి. ఏదైతే చిత్తూరు జిల్లాను 3 జిల్లాలుగా మార్చారు, గతంలో ఉమ్మడిగా ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలను 3 జిల్లాలుగా మార్చారు, కానీ కడపను మాత్రం ఒక జిల్లాగానే చేర్చారు. ఇది రాజకీయ కక్షతోనే ఈ విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా అటు వైసీపీ శ్రేణులు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా గతంలో ఏదైతే 10 నియోజకవర్గాలు ఉన్నా ఆ 10 నియోజకవర్గాలను బట్టి 4 నియోజకవర్గాలను విడగొట్టి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలన్నది మేధావులు ఆశిస్తున్న విషయం. సో ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయాలన్నటువంటి భావన మేధావి వర్గాల్లో కావచ్చు, అదేవిధంగా ఇతర వర్గాల్లో వినిపిస్తున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో పునరాలోచించి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భావితరాలను దృష్టిలో ఉంచుకొని భావితరాలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేయాలంటే మాత్రం ఖచ్చితంగా రాజంపేట కేంద్రంగా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి భావన అటు పలువురిలో వినిపిస్తున్న నేపథ్యం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.